హాయ్ ఫ్రెండ్స్, ఏడబ్ల్యూఎస్లో క్లౌడ్ టెక్నాలజీలో ఇంకా నెంబర్ ఆఫ్ విపిసి గురించి నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విపిసి కాంపొనెంట్స్ అండ్ ఫంక్షన్స్. విపిసి కాంపొనెంట్ దాని పర్పస్ అండి. విపిసి కాంపొనెంట్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, పర్పస్ ఏంటి. విపిసి కాంపొనెంట్స్ ఏమేమి ఉన్నాయండి? నెంబర్ 1 విపిసి, నెంబర్ 2 సబ్నెట్, నెంబర్ 3 రౌట్ టేబుల్, నెంబర్ 4 ఇంటర్నెట్ గేట్వే, నెంబర్ 5 నెట్ గేట్వే, నెంబర్ 6 సెక్యూరిటీ గ్రూప్, నెక్స్ట్ ఎన్ఏసిఎల్స్, విపిసి పీరింగ్, ట్రాన్సిట్ గేట్వే, ఎలాస్టిక్ ఐపీ, విపిఎన్, ఏడబ్ల్యూఎస్ ప్రైవేట్ లింక్. మొత్తం ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కాంపొనెంట్స్ గురించి చూద్దాం. 1 విపిసి, సబ్నెట్, రౌట్ టేబుల్, ఇంటర్నెట్ గేట్వే, నెట్ గేట్వే, సెక్యూరిటీ గ్రూప్స్, నెట్వర్క్ ఎన్ఏసిఎల్స్ అంటే నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, విపిసి పీరింగ్, ట్రాన్సిట్ గేట్వే, ఎలాస్టిక్ ఐపీ, విపిఎన్, ఏడబ్ల్యూఎస్ ప్రైవేట్ లింక్. వీటన్నిటి గురించి చూద్దాం. విపిసి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ద మెయిన్ నెట్వర్క్ దట్ కంటైన్స్ ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్. ఇట్ ఈస్ మెయిన్ నెట్వర్క్ అండి. విపిసి అంటే నేను నెట్వర్క్ ఆల్రెడీ డిస్కస్డ్ సెవరల్ టైమ్స్. సబ్నెట్ అనగానే పార్ట్ ఆఫ్ ది నెట్వర్క్ అని చెప్పేసుకున్నాం. రౌట్ టేబుల్ ఆల్రెడీ చెప్పుకున్నాం. హౌ ఇన్ఫర్మేషన్ మూవ్స్, కంట్రోల్ నెట్వర్క్ ట్రాఫిక్ ఫ్లో ఇన్సైడ్ ది విపిసి. ఇంటర్నెట్ గేట్వే అనగానే పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. నెట్ గేట్వే ప్రైవేట్లో ఉండి కూడా నెట్వర్క్ యాక్సెస్ చేయాలంటే నెట్ గేట్వే యూజ్ చేయాలి, అది ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సెక్యూరిటీ గ్రూప్స్ కంట్రోల్ ట్రాఫిక్ అట్ ది ఇన్స్టెన్స్ లెవెల్, స్టేట్ఫుల్ ఫైర్ వాల్ అనమాట. ఎన్ఏసిఎల్స్ అంటే నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. చూద్దాం. కంట్రోల్ ట్రాఫిక్ ఎట్ ది సబ్నెట్ లెవెల్, విపిసి పీరింగ్, 2 విపిసిస్కి మధ్య కమ్యూనికేట్ చేయాలంటే విపిసి పీరింగ్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ట్రాన్సిట్ గేట్వే అంటే కనెక్ట్స్ మల్టిపుల్ విపిసిస్ అండ్ ఆన్ ప్రేమ్ నెట్వర్క్స్. మల్టిపుల్ విపిసిస్ని కనెక్ట్ చేయాలంటే ట్రాన్సిట్ గేట్వే. 2 విపిసిస్కి ఏమో విపిసి పీరింగ్ ఓన్లీ 2 విపిసిస్ అండి, ఓన్లీ 2 విపిసిస్ కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్. అదే ట్రాన్సిట్ గేట్ అంటే మల్టిపుల్ విపిసిస్కి మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్, అంతే సింపుల్. సో నెక్స్ట్ ఎలాస్టిక్ ఐపీ, ఈఐపీ అంటే ఎలాస్టిక్ ఐపీ ప్రొవైడ్ ఏ స్టాటిక్ పబ్లిక్ ఐపీ ఫర్ ఇన్స్టెన్స్. ఇన్స్టెన్స్కి పబ్లిక్ ఐపీని ప్రొవైడ్ చేస్తుంది, ఇన్స్టెన్స్కి పబ్లిక్ ఐపీని ప్రొవైడ్ చేస్తుంది, అంతే. విపిఎన్ ఎస్టాబ్లిషెస్ ఏ సెక్యూర్ కనెక్షన్ బిట్వీన్ విపిసి అండ్ ఆన్ ప్రిమిసెస్. విపిఎన్ అంటే ఎస్టాబ్లిషెస్ ఏ సెక్యూర్ కనెక్షన్ బిట్వీన్ విపిసి, 2 విపిసిలకు మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంటే విపిఎన్. ఏడబ్ల్యూఎస్ ప్రైవేట్ ఎస్టాబ్లిషెస్ ఏ సెక్యూర్ కనెక్షన్ బిట్వీన్ విపిసి అండ్ ఆన్ ప్రిమిసెస్, అది అయిపోయింది. ఏడబ్ల్యూఎస్ ప్రైవేట్ లింక్ అన్నాడు. ప్రైవేట్ అనగానే వితౌట్ ఇంటర్నెట్. ప్రైవేట్ అంటే వితౌట్ ఇంటర్నెట్, ఎందుకంటే ఇంటర్నెట్ పబ్లిక్ కదా. చూద్దాం. క్వశ్చన్లో ఆన్సర్ ఉంటుంది, ఆన్సర్లో క్వశ్చన్ ఉంటుంది. అలౌస్ సెక్యూర్ యాక్సెస్ టు ఏడబ్ల్యూఎస్ సర్వీస్ వితౌట్ ఇంటర్నెట్. ఈ విధంగా అండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కంపారిజన్ టేబుల్. పబ్లిక్ సబ్నెట్కి ప్రైవేట్ సబ్నెట్కి కంపారిజన్ చూద్దాం. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ సబ్నెట్ అండ్ ప్రైవేట్ సబ్నెట్. ఇంటర్నెట్ యాక్సెస్ ఇంటర్నెట్, రౌట్ ఇన్ఫర్మేషన్, యూజ్ కేసెస్ ఇచ్చాడు. చూద్దాం. పబ్లిక్ సబ్నెట్ ఇంటర్నెట్ యాక్సెస్ పబ్లిక్ సబ్నెట్లో ఎలా ఉంటుంది, ప్రైవేట్ సబ్నెట్లో ఎలా ఉంటుంది. ఇంటర్నెట్ యాక్సెస్ పబ్లిక్లో ఎస్, ప్రైవేట్లో నో, అంతే కదా. దెర్ ఈజ్ నో ఇంటర్నెట్, అంతే. ప్రైవేట్ యాక్సెసిబుల్ ఇంటర్నెట్ పబ్లిక్లో ఎస్, ప్రైవేట్లో నో, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. రౌట్ టేబుల్ కాన్ఫిగరేషన్ అంటే ఇక్కడ 0.000/0, 0.000/IGW, 0.0.0.0/0 నెట్ గేట్వే ఇన్ పబ్లిక్ సబ్నెట్. యూజ్ కేసెస్ పబ్లిక్లో వెబ్ సర్వర్స్, బెస్టన్ హోస్ట్, లోడ్ బ్యాలెన్సర్స్. అదే ప్రైవేట్లో అయితే డేటాబేసెస్, ఇంటర్నల్ యాప్స్, బ్యాక్ ఎండ్ సర్వర్స్. అంటే ఇంపార్టెంట్ అనాథరైజ్డ్ పర్సన్ కాంట్ యాక్సెస్ డేటాని ప్రైవేట్లో సెక్యూరిటీ పర్పస్ స్టోర్ చేస్తాం. అంటే డేటాబేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అందరికీ యాక్సెస్ ఏమో ప్రైవేట్లో స్టోర్ చేస్తాం, అంతే. అనాథరైజ్డ్ పర్సన్ కాంట్ యాక్సెస్ డేటా. ఇంటర్నల్ యాప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆర్గనైజేషన్ ఉందనుకోండి, ఆర్గనైజేషన్కి నెంబర్ ఆఫ్ యాప్స్ ఉంటాయి, అది బయట వాళ్ళకి ఇవ్వం.
కొన్ని ఇస్తాం, కొన్ని ఇవ్వం. సో ఇంటర్నల్ ల్యాబ్స్ అది ప్రైవేట్. బ్యాక్ అండ్ సర్వర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డేటా వెరీ వెరీ ఇంపార్టెంట్. డేటా స్టోర్ అవుతుంది కాబట్టి అనాథరైజ్డ్ పర్సన్కి డేటా యాక్సెస్ ఇవ్వం, ప్రైవేట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ కొన్ని ప్రైవేట్ ఉంటాయి, కొన్ని పబ్లిక్ ఉంటాయి. కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్ డేటా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ ప్రైవేట్లో ఉంచుతాం. కొన్ని పబ్లిక్ షేర్ చేయాల్సి ఉంటుంది, కొన్ని యాప్స్, అలాంటి వాటిని పబ్లిక్. అంతే, వెరీ సింపుల్ బాస్. ఫ్యూచర్ పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్, సెక్యూరిటీ లెవెల్ లోయరు, హయ్యరు, అంతే. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూద్దాం. ఇక్కడ కంపారిజన్ టేబుల్ సెక్యూరిటీ గ్రూప్స్కి నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్కి కంపారిజన్ అంట. సెక్యూరిటీ గ్రూప్స్కి నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్కి కంపారిజన్ అన్నాడు. చూద్దాం. అప్లైస్ టు సెక్యూరిటీ గ్రూప్స్లో ఇండివిజువల్ EC2 ఇన్స్టాన్స్, నెట్వర్క్ యాక్సెస్లో ఎంటైర్ సబ్నెట్, స్టేట్ఫుల్, స్టేట్లెస్. స్టేట్ఫుల్ సెక్యూరిటీ గ్రూప్స్లో స్టేట్ఫుల్ నెట్, ఈ విధంగా. అలౌ ఆర్ డినై, అలౌస్ సెక్యూరిటీ గ్రూప్స్లో అలౌస్ ఓన్లీ, నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్లో అలౌస్ అండ్ డినైస్ ట్రాఫిక్ ఆల్సో. ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ VPC పీరింగ్, ట్రాన్సిట్ గేట్వే, పబ్లిక్ లింక్, VPN ఆర్ డైరెక్ట్ కనెక్ట్. VPC పీరింగ్కి, ట్రాన్సిట్ గేట్వేకి, ప్రైవేట్ లింక్కి, VPNకి, ఇవన్నీ ఈ టేబుల్ బాగా అబ్జర్వ్ చేయండి. వెరీ 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 ఇంపార్టెంట్. కంపారిజన్ టేబుల్ VPC కనెక్టివిటీ ఆప్షన్స్. ఓకే, 4 ఉన్నాయి. VPC పీరింగ్ ఒకటి, ట్రాన్సిట్ గేట్వే ఒకటి, ప్రైవేట్ లింక్ ఒకటి, VPN ఆర్ డైరెక్ట్ కనెక్ట్ ఒకటి. బెస్ట్ ఫర్ VPC పీరింగ్ ఎక్కడ యూజ్ అవుతుంది? స్మాల్ స్కేల్ VPC స్మాల్ స్కేల్ VPC కనెక్షన్. అది ట్రాన్సిట్ గేట్వే అనేది బెస్ట్ ఫర్ ట్రాన్సిట్ గేట్వే బెస్ట్ ఫర్ లార్జ్ స్కేల్ మల్టిపుల్ VPC నెట్వర్క్స్, లార్జ్ స్కేల్ మల్టీ VPC నెట్వర్క్స్. అదే ప్రైవేట్ లింక్ బెస్ట్ ఫర్ ఎక్కడ? సర్వీస్ టు సర్వీస్ కమ్యూనికేషన్. VPN కనెక్షన్ బెస్ట్ ఫర్ ఎక్కడ? కనెక్టింగ్ VPCs టు అండ్ ఆన్ ప్రిమిసెస్. ఈ విధంగా. సో వన్స్ మరొక లుక్ వేయండి ఈ టేబుల్ మీద, సరిపోతుంది. నెక్స్ట్, విచ్ VPC కనెక్షన్ షుడ్ యూజ్ అంటే ఏం లేదు బాస్, ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. స్మాల్ సెటప్కి అయితే ఫ్యూ VPCs యూజ్ VPC పీరింగ్. VPC పీరింగ్ ఎక్కడ యూజ్ అవుతుందండి? VPC పీరింగ్ అనేది స్మాల్ సెటప్కి. అలాగే ట్రాన్సిట్ గేట్వే ఎక్కడ యూజ్ అవుతుందండి? మెనీ VPCs కనెక్షన్. అంటే VPC పీరింగ్ అనేది 2 VPCsకే అనుకున్నాం, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. VPC పీరింగ్ ఎక్కడండి? 2 VPCs. ట్రాన్సిట్ గేట్వే మల్టిపుల్ VPCs కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్, ప్రైవేట్ లింక్ ఎక్కడ యూజ్ అవుతుందండి? ఎక్స్పోజ్ సర్వీస్ సెక్యూర్లీ. ఎక్స్పోజ్ సర్వీస్ సెక్యూర్లీ అక్కడ ప్రైవేట్ లింక్. ప్రైవేట్ అంటేనే సెక్యూరిటీ కదండి. నెక్స్ట్, యూజ్ VPN ఆర్ డైరెక్ట్ కనెక్ట్. VPN ఆర్ డైరెక్ట్ కనెక్ట్ ఎక్కడ యూజ్ అవుతుంది? కనెక్ట్ ఆన్ ప్రిమిసెస్, కనెక్ట్ టు ఆన్ ప్రిమిసెస్ అనేది VPN ఆర్ డైరెక్ట్ కనెక్ట్. ఈ విధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.